అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా, ఈజీగా, తక్కువ టైంలో అయ్యేలా మంచి జ్యూసీ స్వీట్ అయితే తయారు చేద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక కప్పు రేషన్ బియ్యాన్ని కానీ, మంచి బియ్యాన్ని కానీ శుభ్రంగా కడిగేసి నైట్ కానీ 2-3 గంటల ముందు కానీ నానబెట్టుకోవాలి. బియ్యం అనేది ఇలా నానితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు కొబ్బరి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి వేసి పట్టే కదా, పచ్చి కొబ్బరికి బదులుగా ఎండు కొబ్బరి పొడున్నా వేయొచ్చు. అరకప్పు నీళ్లు పోసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో పోసేద్దాం. మనం పిండి పట్టుకున్న మిక్సీ జార్లో ఒక కప్పు నీళ్లు పోసి కడిగి పిండిలో పోసేసి ఇంకొక కప్పు పోసి అంటే 2 కప్పుల నీళ్లు పోసుకొని పిండిని మంచిగా కలుపుకోవాలి. ఇలా పిండి కలుపుకోవడానికి మనం ఒక కప్పు బియ్యం, ఒక కప్పు కొబ్బరి, అలానే 2 కప్పులన్నర నీళ్లు పోసి పిండిని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల బెల్లం, అరకప్పు నీళ్లు పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు. బెల్లం పొడి అయితే కరిగించాల్సిన అవసరం ఏమీ లేదు, అలానే డైరెక్ట్గా వేసేయచ్చు. పంచదార అయితే కరిగించుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం అయితే కరిగిపోయింది కదా, దించి పక్కన పెట్టేద్దాం. గ్యాస్ మీద కడాయి పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత మనం ముందు కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని ఇంకొకసారి మంచిగా కలుపుకొని కరిగిన నెయ్యిలో పోసుకొని ఉండలేమీ కట్టకుండా మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా, మంచిగా కలిసిపోయి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. దగ్గరగా ఉడికిపోయిందనమాట. ఇలా ఉడికినప్పుడు మనం ముందు తయారు చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ను పోసుకొని ఉండలేమీ కట్టకుండా చక్కగా కలుపుకోవాలి. మనం చూస్తే ఇప్పుడు ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది కదా, ఇలా అవుతుంది అనుకున్నప్పుడు పైన 1 స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగి స్వీట్లో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం ముందే నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నెలో ఈ స్వీట్ని వేసుకొని చక్కగా సర్దుకోవాలి. మనం తయారు చేసిన స్వీట్ అనేది ఇలా సర్దుకొని ఒక అరగంట పక్కన పెట్టామంటే చల్లారిపోతుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి.